టైంలో ఎలా పిలుస్తారో నాకు తెలియదు అంటే అర్థమైపోవాలి. 1 2 1 2 3 లెట్స్ ఇన్వైట్ స్క్వాడ్రన్ లీడర్ Jayasimha, 20+ Guinness Book awardee, world memory champion. మీతో మాట్లాడతాడు. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సిట్ డౌన్, చాలా జాగ్రత్తగా వినండి, పాయింట్స్ రాసుకోండి. వారి తొందరలో కాకినాడలో ఒక వర్క్షాప్ జరగబోతుంది, 5 days వర్క్షాప్. రైట్ సార్, 5 days వర్క్షాప్. దానికోసం కూడా చెప్తారు, వినండి. ఆ 5 days వర్క్షాప్ 100% అటెండ్ కండి. ఇప్పుడు మాత్రం ఈ 45 minutes తప్పకుండా వినండి Jayasimha గారిది. ఓటు Jayasimha. Thank you so much, sir. Friends, good morning to every one of you. How are you guys today? Now, I had been watching all of you, I had been observing all of you. You all want to make it big in life. You want to really big, grow in life. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇప్పుడున్న మనకు ఒక బ్యారియర్ ఉంది. అంటే మనం డిగ్రీనా ఇంజనీరింగా ఆ ఎగ్జామ్ పాస్ కావాలంటే మనకు మంచి మెమరీ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఆ మెమరీ బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ గుడ్ కాన్సన్ట్రేషన్. అండ్ అదే వచ్చినప్పటి నుంచి అందరూ కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉండండి అని చెప్తున్నారు. ఎంతమందికి సార్ నేను ట్రై చేస్తున్నా, నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా. హౌ మెనీ ఆఫ్ యు గాట్ దట్ ప్రాబ్లమ్? కాన్సన్ట్రేషన్ ఇస్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్. హౌ మెనీ ఆఫ్ యు గాట్ దట్ ప్రాబ్లమ్? Okay, 1 2 3 4, every one of you. Okay, all of you got the same problem. Okay, hands down. First of all, concentration అంటే ఏంటి బాబు? ఏకాగ్రత. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అంటే మరి ఈ రెండు అంటే మాకు తెలియదు సార్. కాన్సన్ట్రేషన్ అంటే బేసికలీ ఫోకస్. what does it mean? Imagine I got one paper in my hand, I got one lens. My aim is to burn this paper. So I'm keeping this lens on the paper. I'm standing outside under the sun. I'm walking like this. Will this paper burn? ఈ పేపర్ కాలాలంటే ఏం చేయాలి? I should stand firm in one place, hold the paper tight, and I should focus the lens at one spot. Then ఉస్మని పేపర్ గాలిపోద్ది. మై క్వశ్చన్, ఇందాక నేనున్నాను, పేపర్ ఉంది, లెన్స్ ఉంది, సన్ ఉన్నాడు, పేపర్ కాలేదు. ఇప్పుడు అవే 4 పేపర్ కాలింది. ఇందాక ఎందుకు కాలా, ఇప్పుడు ఎందుకు కాలేదు? చెప్పండి. ఎందుకు కాలింది ఇప్పుడు? ఇందాక ఎందుకు కాలేదు? ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్. బేసికలీ వాట్? The sun rays have got some energy, and when the energy is all over the paper, it got diluted. It could not do any work. But the moment I could focus the energy of the sun rays at one spot, it could do some work. Yes or no? అలాగా మన ఆలోచనలు, our thoughts too have some energy. మన ఆలోచనల్ని ఒకేసారి 10 విషయాలపైన పెడితే we cannot accomplish anything. సో కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ప్రతి దానిపై నుంచి ఒకదానిపైన ఒకసారి పెడితే ఆలోచన. దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ వాట్? కాన్సన్ట్రేషన్. ఫ్రమ్ ఎవ్రీథింగ్ టు వన్ థింగ్ ఎట్ వన్ టైమ్, ఫోకసింగ్ అవర్ థాట్స్ ఇస్ కాల్డ్ వాట్? కాన్సన్ట్రేషన్. ప్రతి దానిపై నుంచి ఒకదానిపైన ఒకసారి, అదేమంటాం కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, ధ్యానం, మెడిటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది చాలా మందికి మిస్ అయిపోతుంది. సో బేసికల్గా ఎనీథింగ్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ యూ రిక్వైర్ కాన్సన్ట్రేషన్. మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం, యూ షుడ్ కాన్సన్ట్రేట్, అదర్వైజ్ వన్ ట్రక్ విల్ కమ్ అండ్ హిట్. ఎస్ ఆర్ నో? అన్నం తింటున్నా, ఐ షుడ్ కాన్సన్ట్రేట్, లేకపోతే అన్నం ఇలా బదిలీ వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? వీఆర్ డ్రైవింగ్ ద బైక్, ఇఫ్ యూ టాక్ ఆన్ ద మొబైల్ ఫోన్, వాట్ విల్ ద పోలీస్ డూ? వాట్ విల్ ద పోలీస్ డూ మ్యాన్? ఫైన్, రైట్? మీరు అంటారు సార్ ఐ కెన్ డ్రైవ్ ఆల్సో, ఐ కెన్ టాక్ ఆల్సో, బట్ నార్మల్లీ యువర్ ఎఫిషియన్సీ విల్ కమ్ డౌన్. అంటే ప్రతి దానికి ఉండాలి కాన్సన్ట్రేషన్. అంటే మన చదువుకి ఎంత ఉండాలి? ఇందాక ఎండమూరి సార్ చెప్పారు, ఐ వాంట్ టు మేక్ 1 crore salary or 10 crores. For that so much concentration. So first step you need to learn for concentration is you need to sit on the chair as per the timetable. మీరు ఎంతమంది అనుకుంటున్నారు సార్ నేను టైం టేబుల్ పెట్టుకుంటా, నేను చెడ్డ బాబుని కాదు, చెడ్డ పాపని కాదు, ఐ వుడ్ పుట్ ఎ టైం టేబుల్ 7 to 8 o'clock చదువుకుందామా అనుకుంటాను, కానీ 1 hour లేవకుండా కూర్చోలేకపోతున్నా. హౌ మెనీ ఆఫ్ యు గట్ దట్ ప్రాబ్లమ్? ఐ am not able to sit as per the fixed timetable. How many of you got that problem? ఎంతమందికి ఉంది ప్రాబ్లం? అంతమందికి ఉందా? సో వాట్ వి నార్మల్లీ డూ, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ చైర్, లెట్ మీ జస్ట్ టేక్ దిస్ చైర్. సో నార్మల్గా మనం ఇంట్లో ఉంటాం కదా, ఓకే రైట్? సో ఐఎమ్ హియర్ రైట్ నౌ, దిస్ ద చైర్, ఓకే, గివ్ మీ దట్ బుక్, ఓకే. సో యు ఆర్ బిజీ వాచింగ్ టెలివిజన్, యు ఆర్ బిజీ ప్లేయింగ్ విత్ మొబైల్ ఫోన్. అమ్మంటది, రేయ్
బుక్ ఓపెన్ చేయరా మమ్మీ 60కే. రే బుక్ ఓపెన్ చేయరా. బుక్ ఎవడు కానీ పెట్టండి బుక్ పాడు కానీ బుక్ పాడు. రే మంచిగా కూర్చోరా. రే మంచిగా కూర్చో. రే సిట్ ప్రాపర్లీ. మమ్మీ 60కే మమ్మీ. అరే మంచిగా కూర్చోరా. అమ్మ నీకు పని లేదా మమ్మీ, ఆల్వేస్ నా వెనక పడతావు. అమ్మ పుస్తకం. యు సిట్ 5 minutes వరకు ఓకే. తర్వాత కొంచెం చైర్ ఇక్కడ కొంచెం వేడిగా అవుతుంది కదా, లిటిల్ హాట్, కూర్చోవడం కష్టం. ఏం చేస్తుంది సార్, వి టర్న్ లైక్ దిస్. అబ్బా 10 నిమిషాలు అయిందా, ఇక్కడ కొంచెం అంటుందా, వి సిట్ లైక్ దిస్. 15 నిమిషాలు అయినాక బాటంలో స్మోక్ విల్ కమ్, పొగలు వస్తున్నాయి. స్మోక్ విల్ కమ్. ఇక కష్టం, ఇక లేస్తాడు. ఇక లేవగానే అమ్మంటుంది ఎక్కడికి రా. ఎక్కడికంటే పోద్దా దేని కూడా, నా జన్మకు 24 గంటలు ఎక్కడికి సుస్సు పోద్దా, సుస్సుకు కూడా పోద్దంట. అని వాడు యు గో టు వాష్రూమ్, వస్తున్నారా ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు వాచింగ్ టీవీ. ఇక అంటారు డాడీ రిమోట్ ఇవ్వవా. డాడీ అంటాడు నువ్వు మారవారా. నేను మారను, నువ్వు మారిపో. అరే పాండేగా 6 కొట్టిపోయి పాండే. అదే కదండి, మీరు మంచి పిల్లలే. యూ వాంట్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ యువర్ కాలేజ్. యూ వాంట్ టు రియల్లీ లెర్న్ ఎవ్రీథింగ్. యూ వాంట్ రీడ్ ఎ బుక్. బట్ దెన్ వాట్, టైం టేబుల్ పెట్టుకుంటాం, కూర్చోలేకపోతాం. అలా ఎంతమందికి ఉంది సార్ నిజంగా టైం టేబుల్? ఐఎమ్ నాట్ ఎబుల్ టు సిట్ ఇన్ ద చైర్. హౌ మెనీ గాట్ దట్ ప్రాబ్లం? ఎంతమందికి ఉందండి? ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్ ప్రాబ్లం. సో ఫస్ట్ స్టెప్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఏమంటే 1 hour చదువుకుందామంటే టైం టేబుల్ ప్రకారం కూర్చోవాలి, చైర్లో లేవకుండా. దట్స్ ఫస్ట్ స్టెప్. మీరు అంటారు అది మాకు తెలియలేదు సార్, చిన్నప్పటి నుంచి మా సార్లు చెప్తూనే ఉన్నారు. అది కాదు, కూర్చోలేకపోతున్నా, దానికి ఒక టెక్నిక్ చెప్పండి. యూ వాంట్ టు నో ద టెక్నిక్? షల్ ఐ టెల్ యూ? హలో, షల్ ఐ టెల్ యూ ద టెక్నిక్ నౌ? ఇప్పుడు ఎంతమందికి మీ జేబులో ఒక 10 రూపీస్ ఉన్నాయండి? నా బ్యాగ్లో 10 రూపాయలు ఉన్నాయి. 10 నా బ్యాగ్లో, నా జేబులో, పర్సులో 10 రూపీస్ ఉన్నాయి. నాకేం ఇవ్వద్దు బాబు. హౌ మనీ ఆఫ్ యూ గాట్ దిస్ మనీ? సార్ ఇప్పుడు లేవు, కానీ మా ఇంట్లో కిడ్డీ బ్యాంక్లో ఉన్నాయి. లేకపోతే ఐ కెన్ బారో ఫ్రమ్ మై మదర్. హౌ మనీ ఆఫ్ యూ గాట్ 10 రూపీస్? ఉండే కదండి. సో వాట్ యూ డూ, టుడే ఈవినింగ్ అయిన తర్వాత 10 రూపీస్ తీసుకొని భానుగుడి జంక్షన్ తెలుసా మీకు? అక్కడ ఒక బాలాజీ హార్డ్వేర్ దుకాణం ఉంది. అంటే దే సెల్ వాట్, వాష్ బేసిన్, దే సెల్ టైల్స్, యాక్సా బ్లేడ్స్, స్క్రూ డ్రైవర్, ప్లయర్, ఓకే, అండ్ దే ఆల్సో సెల్ రోప్. అక్కడికి వెళ్ళండి, 10 రూపీస్ ఇచ్చేసి యూ బై 1 ఫెవికాల్ ట్యూబ్, స్టిక్కింగ్ గమ్ బామా. యూ బై దట్ గమ్, కమ్ బ్యాక్ హోమ్, టేక్ అవుట్ దట్ క్యాప్, squeeze the tube, entire Fevicol no, apply full back, okay, full, and then what, oh. Now try cheyandi relevant, le na raja. Wherever you go, your chair will follow. వాడు అంటుండు సార్ అది ఓకే సార్, బట్ ఫస్ట్ సుస్సు వస్తే ఎట్లా పోలా? ఏం లేదు, చిన్న హోలు, ఇక్కడ నుంచి వాష్రూమ్కి పైపు. ప్రాబ్లమే లా, చేద్దామే ఇలాగా. హలో, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. మన కాలేజ్కి వెళ్తే వాళ్ళ అమ్మ అంటుంది సార్ నా కొడుకు కూర్చోలేకపోతున్నాడు, అందుకే వాడిని రూమ్లో పెట్టి తాళం వేసిన, నా కిటికీలో నుంచి ఐఎమ్ గివింగ్ ఫుడ్ ఫ్రమ్ ద కిటికీ. ఓకే, ఓన్లీ వెన్ హీ సేస్ సుస్సు మీన్స్ ఐ విల్ చెక్ ఎన్ని గంటల ముందు పోయిండు, నిజంగా వస్తుందా? నిజంగా వస్తుంది మమ్మీ, నీ మీద ఒట్టంటే అమ్మ వీళ్ళు ఓపెన్ ద డోర్ అంట. ఇలా బలవంతం పెడితే ఇస్ ఇట్ పాసిబుల్ అండి? నాట్ పాసిబుల్ కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ థింగ్ ఏమంటే యూ నీడ్ టు సిట్ ఇన్ ద చైర్. సో విత్ పుట్టింగ్ దిస్ స్టిక్కింగ్ గమ్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ అట్ ఆల్. సో డోంట్ యూ ఎవర్ థింక్ దట్ యూ విల్ యూస్ దిస్ టెక్నిక్. ఐ వాజ్ ఓన్లీ కిడ్డింగ్, బట్ ద మెథడాలజీ ఈజ్ సేమ్, దట్ యూ నీడ్ టు సిట్ ఇన్ ద చైర్ వితౌట్ గెటింగ్ అప్. దానికి ఎలా చేయాలంటే ప్రాబ్లం ఏమవుతుంది సార్, బేసికల్గా ఈ ఏజ్లో అందరూ అంటారు ధీరుభాయ్ అంబానీ అవ్వాలా, ముఖేష్ అంబానీ అవ్వాలా, గౌతమ్ అదానీ అవ్వాలా, ఎలాన్ మస్క్ అవ్వాలా, బిల్ గేట్స్ అవ్వాలా, మోదీజీ అవ్వాలా, అబ్దుల్ కలాం అవ్వాలా. ఎవరికి ఉండదప్ప గొప్ప అవ్వాలని ఉండదా? ఎవడన్నా అంటాడా గుడ్సలో ఉండాలా, లేకపోతే నేను చినిపోయిన బట్టలు వేసుకోవాలా, లేకపోతే రైల్లో 3rd class జనరల్ కంపార్ట్మెంట్లో పోవాలి, ఉంటుంది అలాగా? ఎవ్రీబడి హ్యాస్ గోట్ ద సేమ్ డ్రీమ్. నో, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఎ బిగ్ బ్యూటిఫుల్ హౌస్. Correct or not? I want to go by aeroplane, first class, business class. I want to have a palatial bungalow. I want 100 crores. Wherever I go, people should come and take selfie, autograph, every paper on the photo, every TV on the interview. మాట్లాడితే డబ్బులు, ఎక్కడ పోతే డబ్బులు.
Everybody want to live luxurious, happy life. Yes or no? Nobody want to be a failure. Imagine yaar, ఓ రిక్షా అతన్నాడు. You go and tell him, no, అరే బాబు ఇప్పుడు సీఎం రిజైన్ చేసిండు, సీఎం పోస్ట్ ఖాళీ ఉంది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఏమంటాడు? సార్ లుంగి ఓకేనా, ప్యాంట్ వేసుకొని రానా అంటే ఈవెన్ ద రిక్షా పర్సన్ ఈస్ వాంటింగ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ పుట్టిన ఏ మనిషి కూడా పేదవాడిగా, బీదవాడిగా, దిక్కులేని వాడిగా ఉండాలని అనుకోడు. సో మనందరికీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని. ప్రాబ్లం ఏమంటే వీ డోంట్ నో వాట్ టు డూ. సో మన ప్రాబ్లం ఏంటంటే ఈ ఏజ్లో సినిమాలు అంటే మనకి ఇష్టం కదా, మొబైల్ ఫోన్ ఇష్టం, మాట్లాడుకోవడం చాలా ఇష్టం అండి, రైట్, వీడియో గేమ్స్ ఇష్టం అండి, చదువు కొంచెం కష్టం. సో ద మూమెంట్ అమ్మ విల్ టెల్ యూ టు ఓపెన్ ద బుక్ నో, ఇక మనకు వస్తుందిగా ఈ బుక్క ఎవరు గంట పెట్టినరా, ఈ పుస్తకాలు చదువులు, ఈ చదువుకోవాలన్నా, అయ్యా 1 అవరా నేనా, బ్రెయిన్ అంటది చదువుకోవాలన్నారా. సో వాట్ యు డూ, యూ సిట్ అండ్ దెన్ యూ ట్రై అండ్ ఓపెన్ ద బుక్ నో. 10 నిమిషాలు అయిపోయిందా, ఫస్ట్ పేజ్ అయిపోయిందా, యూ కమ్ టు సెకండ్ పేజ్, థర్డ్ పారాగ్రాఫ్. సో ద మూమెంట్ యూ కమ్ దేర్ యూ సీ 1 స్టార్ మార్క్ అనమాట. దెన్ యూ గెట్ 1 థాట్, ఎవడు పెట్టిండు, వీడే. అబే వాడేమో బుక్ తీసుకొని రాడు, వంది నా బుక్లో మొత్తం పిచ్చి గీతలు, నా పక్కన కూర్చోబే అంటే వచ్చి కూర్చున్నాడు. ఆయన వానిందుకు అలా ఐ టోల్డ్ మేడం దిస్ బాయ్ ఇస్ నాట్ గుడ్, చేంజ్ సీట్, ఈస్ నాట్ చేంజింగ్. ఆయన వై షుడ్ ఐ బ్లేమ్ మై టీచర్? అమ్మనే నేను స్కూల్కి పోను మమ్మీ, కాలేజ్ పోను మమ్మీ అంటే అమ్మ పోరా చదువుకోరా. ఏమొస్తుంది మమ్మీ అంటే యూ విల్ బికమ్ ఆర్మీ ఆఫీసర్. అయితే రేపు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే, పాకిస్తాన్ వాళ్ళు బాంబు పెడితే నేను చచ్చిపోతే? ఆయన జయసింహ సార్ చెప్పిండు, జమ్మూ అండ్ కాశ్మీర్లో అంట అందమైన అమ్మాయిలు ఉంటారంట, నేను పెద్దగానికి పెళ్లి చేసుకుంటే కాశ్మీర్ అమ్మాయిని చేసుకుంటా. అసలు ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు మా అమ్మ తెలుగు, నా భార్య హిందీ, ఏ భాషలో తిట్టుకుంటారో ఏమో. ఆయన ఇప్పుడు నేను ఓన్లీ 18 ఏళ్ళు, ఎప్పుడు అవ్వాలా నాది ఇంజనీరింగు, ఎప్పుడు అవ్వాలా పీజీ, ఎప్పుడు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలా. ఎంత టైం అయింది, 45 నిమిషాలు. ఎక్కడున్నాం మనం, సెకండ్ పేజ్ థర్డ్ పారాగ్రాఫ్. అప్పుడు ఏమనిపిస్తుంది సార్, ఈరోజు నా కాన్సన్ట్రేషన్ సార్ లేదు, ఈరోజు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. అప్పుడు అనిపిస్తుంది ఇక రేపు చదువుకుంటా. ఎప్పుడైతే మనం బుక్ పెట్టలేస్తామో ఇక బ్రెయిన్ ఫుల్ హ్యాపీస్ అనమాట. ఆహాహా, ఎందుకు ఈరోజు చిట్టిగాన్ని లేపినా లేపలేదా అంటే ఏంటిది సార్, బ్రెయిన్ ఈజ్ ప్లేయింగ్ గేమ్స్ విత్ యూ. If the brain becomes master, you become the servant, your life will become that of the dustbin. బాత్రూమ్ బయట చెత్త బుట్ట. ఎందుకు, బికాస్ బ్రెయిన్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్ విత్ యూ. బికాస్ దానికి చదవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ద మూమెంట్ ఇట్ రీడ్స్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు రిమెంబర్. దానికి వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేయాలి సార్, యూ షుడ్ బికమ్ ద మాస్టర్, బ్రెయిన్ షుడ్ బికమ్ సర్వెంట్. హూ షుడ్ బికమ్ మాస్టర్, యూ షుడ్ బికమ్ మాస్టర్. సో దానికి ఏం చేయాలి సార్, 1 సింపుల్ టెక్నిక్ ఐ టీచ్ యూ, ఆల్ ఆఫ్ యూ నో దట్ మహేష్ బాబు సినిమా టెక్నిక్, పోకిరి టెక్నిక్. ఆ సినిమాలో మహేష్ బాబు ఏమంటాడు, ఒక్కసారి కమిట్ అయితే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కమ్ వాట్ మే టెక్నిక్. సో మీ ప్రాబ్లం ఏంటంటే వెన్ యూ సిట్ నో యూ గెట్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. సో ఐ విల్ గివ్ ఎ స్మాల్ లిటిల్ ప్లాన్. ఈ ఒక్క సెషన్ మీరు వింటే ఫ్రమ్ టుడే ద వే యూ సిట్, ద వే యూ రీడ్, your performance will automatically will become double. ఎలా కూర్చొని ముందు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు టైం ఎంత అయింది, 7. హౌ మచ్ టైం ఐమ్ గోయింగ్ టు రీడ్, 1 hour, 8 o'clock. సో నేను ఏమన్నా తిన్నానా, 1 hour తినకుండా కెన్ ఐ సిట్ ఆన్ ద చైర్? నెంబర్ 1 కన్ఫర్మ్. నెంబర్ 2 డిడ్ ఐ గో టు వాష్రూమ్ ఆర్ నాట్? 1 hour టాయిలెట్ పోకుండా కెన్ ఐ సిట్? నెంబర్ 2 డిడ్ ఐ డ్రింక్ సమ్ వాటర్? డూ హ్యావ్ వాటర్ బాటిల్ ఆన్ ద టేబుల్? అయిపోయిందా? ఇప్పుడు చెక్ చేసుకోండి. నా కాలేజ్లో టెక్స్ట్ బుక్స్, క్లాస్ నోట్స్, హోంవర్క్ కాపీస్, టెస్ట్ కాపీస్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్, ఫైన్. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా? గుడ్. లైట్ ఓకేనా? ఓకే. దెన్ ఐ కెన్ లిజన్ టు సమ్ సౌండ్స్. నా అమ్మ వినబడుతున్న చెవులు కొంచెం టీవీ తగ్గించు. అమ్మ టైమ్ ఇస్ 7 o'clock till 8 o'clock, రైట్? సో యూ విల్ నాట్ డిస్టర్బ్. ఏమనుకోండి సార్, నాకు అర్థమైనా కాకపోయినా, సునామీ వచ్చిన, ఎత్తుకేకి వచ్చిన, మా ఇంట్లోకి కొత్త మమ్మీ వచ్చిన, నేను మాత్రం చైర్ పైనుంచి లేవా. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు రీడ్ బెటా, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు రీడ్. ఏమంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే ఐ విల్ సింప్లీ సిట్ అండ్ రీడ్. ఐ విల్ జస్ట్ సిట్ 1 hour. ఐ విల్ నాట్ గోన్ గెట్ అప్. ఫస్ట్ యూ సిట్. సో వెన్ యూ సిట్, బ్రెయిన్ ఈజ్ అ మంకీ, ఇట్ విల్ థింక్ అబౌట్ దాట్ దిస్. మీరు చెప్పండి బ్రెయిన్కి, బ్రెయిన్ నువ్వేమన్నా ఆలోచించుకో, నేను మాత్రం 1 hour 8 o'clock ముందు లేవా. బ్రెయిన్ అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఫైనల్లీ బ్రెయిన్ విల్ కమ్ బ్యాక్ అనుకుంటుంది, వీడేంటి దేశముదురు జగముండి లేవట్లేదు. దెన్ ఇట్ ఫీల్స్ లిటిల్ పిటీ
అనుకుంటుంది, వీడు ఇంత కష్టపడుతుండు కదా, టుడే లెట్ మీ రీడ్ ఫర్ 10 minutes. So first day, if you sit 1 hour, you may be able to, I'm telling you may be able to read for 10 minutes. Tell yourself shabash. Second day again you sit for 1 hour, the span of concentration will go up to 12 minutes. Next day again sit, it goes up to 13, then 15, then 16, then 19, 21. అలా కనుక మీరు 21 days తూచా తప్పకుండా అలా టైం టేబుల్ పెట్టుకుని 1 hour కూర్చుంటే మీకు 45 to 50 minutes you will be able to read. And ఈ ఏజ్లో అంత చదవగలుగుతున్నారంటే మీరు యు ఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎవాల్వ్డ్ పర్సన్ అండి. ఆది శంకరాచార్య, నో బాబా రామ్దేవ్, వాట్ ఎవర్ హూప్ ఎవర్ పీపుల్ హావ్ డన్, నో వాళ్ళు ఎన్నేళ్ళలో తపస్సు చేస్తే దే కుడ్ కమ్ టు దట్ స్టేజ్. ఈ ఏజ్లో 18, 19, 20, 21, 22 ఈ ఏజ్లో కనుక 1 hour కూర్చుంటే ఐఎమ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫర్ 45 to 50 minutes అంటే మీరు అనుకోవాలి సూపర్ అనుకోవాలి. యూ నీడ్ టు డూ దట్ ఓన్లీ. ఎందుకంటే డే బై డే బ్రెయిన్ నోస్, ఒక్కసారి వీడు కూర్చుంటే వీడు లేవడు. సో నౌ దిస్ అ టస్సల్, దిస్ అ బ్యాటిల్ బిట్వీన్ యూ అండ్ ద బ్రెయిన్. ఏమనుకుంటుంది బ్రెయిన్, నేను చదవకుంటే వాడైతే లేవడు, ఆ చదివేదేందో ఫస్ట్ ఫినిష్ చేసామనుకో, దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ అప్ అండ్ గో అండ్ ప్లే. హీ విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్ విత్ మొబైల్. లెట్ మీ కంప్లీట్, బికాస్ నౌ యూ బికమ్ ద మాస్టర్, the brain would become the servant. So దానికి ఏమంటే దిస్ టెక్నిక్ ఇస్ వాట్ యూ షుడ్ డూ. యూ షుడ్ పుట్ ద టైం టేబుల్ అండ్ డూ. సో మనం ఏం చేస్తామంటే వితౌట్ ప్లానింగ్ దిస్, యూ సింప్లీ సిట్ and then suddenly 5 minutes you want geometry box, 5 minutes you want one pen, 5 minutes you want to go to susu, 5 minutes you want to go and eat something, 5 minutes you see somebody's playing the television high volume, you want to go. So sometimes you feel that you didn't bring one book, ala one the distractions. So కూర్చునే ముందు చెక్ చేసుకోవాలి 1 hour ఏ సబ్జెక్టు చదువుతున్నా, డూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్, ఈజ్ ద టెంపరేచర్ ఓకే, లైట్ ఓకే, ఆమ్ ఐ ఫిజికల్లీ మెంటలీ ఆమ్ ఐ ఓకే, చెక్ చేసుకోండి. ఇప్పుడు దే ఇస్ నో రీజన్ దట్ విల్ మేక్ యూ టు గెట్ అప్ ఫ్రమ్ చైర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సిట్ ఇన్ ద చైర్. ఎందుకంటే ఐ హడ్ బీన్ టు మెనీ మెడిటేషన్ క్యాంప్స్, ఓకే, మెనీ క్యాంప్స్. ఐ వెంట్ టు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐ వెంట్ టు స్వామి సుఖబోధానంద, ఐ వెంట్ టు జగ్గి వాసుదేవ్, ఎన్నో చూశాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దసా ఏమంటే మీరు కనుక 1 hour ఇఫ్ యూ కెన్ సిట్ ఇన్ నాన్ డూయింగ్, అంటే మొబైల్ లేకుండా, పక్క వాళ్ళతో మాట్లాడకుండా, అసలు బుక్ చదవకుండా, కెన్ యూ సిట్ 1 hour, మీరు గంట సేపు కనుక ఏమీ చేయకుండా కూర్చోగలిగితే యూ కెన్ యాక్చువల్లీ విన్ ద హోల్ వరల్డ్. అంటే ఇన్ని బుక్కులు గౌతమ బుద్ధ మొత్తం చదివిన తర్వాత తెలిసిందేమంటే బుద్ధుడు ఏం చెప్పాల, 1 hour సిట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. అంటే ఎంత కష్టం తెలుసా. ఇఫ్ యూ నీడ్ టు సిట్ ఫర్ 1 hour, యూ ట్రై. మొబైల్తో ఆడుకోవచ్చు, వాట్సాప్ చెక్ చేసుకోవచ్చు, నువ్వు రీల్స్ చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళొచ్చు, మొబైల్తో మాట్లాడుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. 1 hour ఏమీ చేయకుండా కెన్ యూ సిట్ ఇన్ ద చైర్. అంటే నాన్ డూయింగ్ అంటే ఏమీ చేయకుండా కెన్ యూ సిట్. అది మీరు చిన్న పిల్ల పెద్దవాళ్ళు అది చేయగలిగితే యూ కెన్ యాక్చువల్లీ బికమ్ టాప్ మోస్ట్. ఎందుకంటే యూ సే ఐ వాంట్ టు బికమ్ అబ్దుల్ కలాం, ఐ వాంట్ టు బికమ్ top most doctor. If you cannot be in the operation theater for 2 hours without coming out, you can't concentrate. Now the patient will die, man. You are in a big, designing one, rocket. You are in the spacecraft. You are in the NASA. If you cannot sit there for 2 hours, then the rocket will go off. You are designing one big, flyover. If you can't concentrate, you will go off. So problem ఏమంటే 21st centuryలో మనకున్న పెద్ద ప్రాబ్లం distraction. Too many things in the brain. So keep the brain as easy as possible. Number one thing is this. So sit without reading. First of all, sit on the chair. అక్కడ కూర్చున్న తర్వాత ఆటోమేటికలీ బ్రెయిన్ విల్ స్టార్ట్ రీడింగ్. సో సింపుల్ స్టెప్. వాట్ యూ విల్ డూ నౌ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, వన్స్ యూ మేక్ ఎ టైం టేబుల్, వన్స్ యూ సిట్ ఆన్ ద చైర్, జస్ట్ సింప్లీ సిట్ వితౌట్ గెటింగ్ అప్ అండ్ లెట్ మీ సీ హౌ బ్రెయిన్ కెనాట్ రీడ్. వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. మీన్స్ దట్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్. అండర్స్టూడ్? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎంతమందికి సార్ నేను క్లాస్లో ఉంటే లేకపోతే చదువుకుంటుంటే ఐ గెట్ సమ్ థాట్స్, నాకు ఆలోచనలు వస్తాయి. ఎంతమందికి వస్తాయని? ఐఎమ్ గెటింగ్ సమ్ థాట్స్. ఓ ఎవ్రీబడి. Is it possible to totally stop the thoughts? Is it possible? Is it possible, ma? Possible da. When we die, when our dead body is in the coffin, no, then thoughts will not come. Ante enti only చనిపోయిన వ్యక్తికి రాదు ఆలోచనలు, బ్రతుకున్న మనిషికి వస్తే ఆలోచనలు. అనుష్క అక్క వస్తుంది, రష్మిక మందాన్ వస్తుంది, మహేష్ బాబు వస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, అల్లు అర్జున్ వస్తాడు. సో థాట్స్ రాకుండా ఆపలేమండి. వాట్ యూ కెన్ డూ?
You cannot stop thoughts. What you can do? You can control the thoughts. What you can do? You can control the thoughts. పెద్ద సునామీ వచ్చింది బాబు, వైజాగ్లో హుదూ తుఫాన్. మోదీ అంటాడు, ఏ తుఫాన్ డోంట్ కమ్. ఏంటే తుఫాన్ డోంట్ కమ్. కెన్ యూ స్టాప్? What you can do? You can control the damage caused by the tufan. You can't stop it. So you cannot stop the thoughts. What you can do? You can control the thoughts. One simple technique which I follow, okay, is called some thinking book technique. What technique is this? Thinking book ante ఆలోచన పుస్తకం. ఏంటి పుస్తకం అంటే, you go to one book shop, you get a small little book with a spiral bounded book, చిన్న బుక్. యూ గెట్ ఓన్లీ 5 రూపీస్లో ఒక బుక్ వస్తుంది. దానిపైన రాయండి థింకింగ్ బుక్. రాసేష్టమా? ఆలోచన పుస్తకం. చిన్న బుక్ విచ్ ఈస్ ఓన్లీ దిస్ మచ్ సైజ్, పామ్ సైజ్. ఇట్ కెన్ గెట్ ఇన్ టు యువర్ పాకెట్, ఇట్ కెన్ గో హియర్, ఇట్ కెన్ గెట్ ఇన్ టు యువర్ అవుటర్ జిప్ ఇన్ యువర్ కాలేజ్ బ్యాగ్. దిస్ మచ్ బుక్. అయిపోయిందా? నెంబర్ 2, you make a timetable, right? Daily timetable untunda. Morning I get up at 5 o'clock, 1 hour I'm at the gym, 1 hour I'm in the swimming pool, 1 hour I'm in the sports ground, then I come back, bath, breakfast, then college, 4 o'clock I come back, then change my dress and then eat something, go and play, I'd come back, bath, then I'm going to do homework, then I'm going to watch TV, I'm going to eat, then I'm going to read, then night 10:30, 11 o'clock I sleep. Alla manaku timetable untunda? Yes, no man? You all have timetable, yes or no? ఈ టైం టేబుల్ ఏం చేస్తా, లాస్ట్ 15 minutes బిఫోర్ యూ గో టు బెడ్ ఆ టైం టేబుల్లో రాయండి థింకింగ్ టైం. ఏంటది అంటే ఆలోచన సమయం. ఏంటది? లాస్ట్ 15 minutes. ఇఫ్ యూ స్లీప్ అట్ 11 o'clock, ఇమాజిన్ ఫ్రమ్ 10:45 to 11 o'clock is what is called thinking time. You sleep at 10:30, so 10:15 to 10:30. You sleep at 10:15, so 10 o'clock to 10:15. అంటే బిఫోర్ యూ హిట్ ద బెడ్ లాస్ట్ 15 నిమిషాలు మీ టైం టేబుల్లో థింకింగ్ టైం అని పెట్టుకోవాలి. పెట్టుకున్నామా? ఇప్పుడు ఏం చేస్తామంటే, యు ఆర్ ఇన్ ద కాలేజ్, లిసన్ టు లెక్చరర్, మేడం ఈస్ టీచింగ్ సంథింగ్, సడన్లీ యూ గాట్ వన్ థాట్. ఈరోజు అమ్మ వాట్ షీ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ డిన్నర్. వస్తుంది ఆలోచన. మనం వేస్తుందా? మా అమ్మనా డిన్నరా, చల్లన మామిడికాయ పచ్చడా తినలేక చేస్తున్నా. రోజు అదే ఎదురింటి అంటే మంచి మంచి పిండి వంటలు. కానీ నా కర్మ, మా డాడీ ఏమైనా చేసుకోండు, నేను మాత్రం పెద్దగైనాక మా టీవీలో మా ఇంటి వంట చేసే ఆంటీ కూతురు చేసుకుంటా మంచిగా తిని చేస్తా. ఏమైంది? యు గాట్ వన్ థాట్, ఈరోజు అమ్మ ఏముంటుందో. డిడ్ యు స్టాప్ దేర్? అక్కడి నుంచి రెండోది, అక్కడి నుంచి మూడోది. అంటే మన ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ వన్ థాట్ కమింగ్. ద ప్రాబ్లమ్ ఈజ్ you are jumping from one to the other, second to the third to fourth, and after some time you are totally lost. అందుకే మేడం వేస్తుంది, సార్ ఏం చేస్తాడు, he will take one pencil, suddenly yes right, ఏంటడు బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్. ఏం చెప్తారు ఇప్పుడు? అరుస్తున్నా, వదవా, బుద్ధి లేదు, ముద్దాపి బ్రెయిన్ మన. ఏం చెప్తారు ఇప్పుడు? వాట్ ఆర్ డూయింగ్ రైట్ నౌ? యు డోంట్ ఈవెన్ పే అటెన్షన్. ఏమరా నువ్వు చెప్తావేంటమ్మా? హౌ డు యు పీపుల్ పే అటెన్షన్? అంతే కదా? హౌ మెనీ టైమ్స్ రే మీ స్కూల్లో మీ సార్ మీ పైన చాక్ పీస్ వేసిండు, వేసి ఏం ఆలోచన, యూ లాస్ట్ ఏమిరా ఆలోచన అంటే అయిందా? అట్లా అయిందా కాలేదా? అంటే యూ డోంట్ ఈవెన్ నో వాట్ యూర్ థింకింగ్ నౌ. వై? బికాజ్ యు ఆర్ లాస్ట్. నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, నౌ లిసన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ టెక్నిక్. Okay, I'm going to share with you. ఏమంటే, whenever you get a thought, means when you get a thought, you must get a thought that you got a thought. హలో, అర్థమైందా? మనకు ఒక ఆలోచన రాగానే ఆలోచన వచ్చిందన్న ఆలోచన రావాలా? హలో, అర్థమవుతుందా? when you get a thought, you must get a thought that you got a thought. అంటే మనకు ఒక ఆలోచన రాగానే ఆలోచన వచ్చిందన్న ఆలోచన రావాలా? అంటే ఏంటి? యు ఆర్ ఇన్ ద కాలేజ్, సడన్ యూ గాట్ వన్ థాట్, మమ్మీ వాట్ షీ మే బి మేకింగ్ ఫర్ డిన్నర్. వచ్చిందా? టెల్ ద థాట్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నీ గురించి నైట్ 10:45. ఏం చేయండి? కట్ ద టెయిల్ ఆఫ్ ద థాట్. చిన్న బుక్ ఉంది కదా, రైట్, దాంట్లో అమ్మ డిన్నర్ అంతవరకే. డోంట్ రైట్ ఫుల్ స్టోరీ. ఎందుకు? వై ఐఎమ్ టెలింగ్ యూ టు రైట్ అంటే, కొన్నిసార్లు యూ గెట్ వెరీ ఇంపార్టెంట్ థాట్స్, యూ షుడ్ నాట్ మిస్ దెమ్. అమ్మ డిన్నర్ అండ్ టెల్ ద మైండ్, ఏ మైండ్ డోంట్ గో, పుల్ ద మైండ్ బ్యాక్ టు స్టడీ. 10 నిమిషాలు అయిపోయిందా?
Again you got a thought. Next week my birthday. Will daddy buy bike for me? Vachinda? Thank you for coming. Okay. And cut the tail of the thought. And then daddy birthday bike. And tell the mind, hey, mind, come back. Then again 5 minutes. You got one more thought. Tomorrow my friend house function. What dress should I wear? Vachinda? Thanks for coming. How about you? I will think at 10:45, cut the tail of the thought, and then make friend house function, and then dress, and then pull the mind. And then this, every 5 minutes, you must consciously check. Am I listening to my lecturer? Am I seeing the whiteboard? Am I making the notes? Am I understanding? Means you should be very consciously checking, verifying, cross-checking. So you are not there. So you are there totally. So you will not miss out. Ala cheskunama, ala chest, you made a note of this. No. Night 10:45 beta. Now you want to sleep. What do you do? Take the small book. Go sit in the balcony. Okay. And you got an easy chair, no? And then take that book. First alochana. Amma dinner. My amma. Maudkaya pachadi chalanam. My amma not okay. I should bring one new mummy tomorrow. Birthday. Bike. Daddy, will you buy bike for me next week? He says, I will not buy. You will not buy? New daddy for me. మీ ఇద్దరికి మజాక్ అవుతుంది నాకు నేనంటే. I don't want both of you. Next ఏంటి? Tomorrow my friend house function. What dress? What ఇంట్లో function? White dress for me. రేపు without dress only I will go. Let me see. And you throw the book off, no? And ఏంటి బాబు? You are 20 years old. ఏం థాట్ వస్తుంది బాబు? Why Modi ji is not putting bomb on Pakistan? రేపు టాస్ గెలిస్తే రోహిత్ శర్మ బ్యాటింగా బౌలింగా? ఇఫ్ యు టెల్ రోహిత్ శర్మ will listen. వై రాహుల్ గాంధీ ఇస్ నాట్ గెటింగ్ మ్యారీడ్? మీరు చెప్తే పెళ్లి చేసుకుంటాడా? మనం ఏమరా కోన్ కిస్కగలం కదా అంటే మీరు అనుకున్నారు 1 hour చదువుకుంటా, మీ మాట మీరే వినరు. యూ సెడ్ నో, ఐ విల్ సిట్. గంపసా చెప్పిండు, మా అమ్మ నాన్న పైన ఒట్టే చెప్తున్నా, నేను బాట్లాగుంటా. మీ మాట మీరే వినరు. పక్కోడు మోదీజీ మన మాట వింటాడా? అరే ప్రపంచం ఈ మొత్తం కాస్మోస్ యూనివర్స్లో మన ఎర్త్ వచ్చి స్మాల్ లిటిల్ డాట్, దాంట్లో ఇండియా ఇంకా స్మాల్ డాట్, దాంట్లో ఏపీ ఇంకా స్మాల్ డాట్, కాకినాడ ఇంకా స్మాల్. యు ఆర్ వన్ ధూల్ అంటే వన్ డస్ట్ పార్టికల్ ఉఫ్ఫట్ ఎగిరిపోతావు. నువ్వెంత, నీ జీవితం ఎంత? దాని గురించి మోదీజీ, జో బైడెన్, రాహుల్ గాంధీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మనకు అవసరమా? మన జీవితం మనకు రాదు, కానీ వాళ్ళందరి గురించి ఆలోచన. ఏం ఆలోచన? తెలిమినో సార్ నేను కుంది ఒక గొప్ప ఆలోచన చెప్పండి. You have that thinking ability. We'll give you one apparatus where you can design one new instrument. New discover you can do. No, not there. No, ante there's nothing to think, but only we'll do this. Enduku ila workout aitande? Now listen beta. Imagine ఇప్పుడు మీ డాడీ అంటున్నాడు, అరే ఐ విల్ కమ్ టు యువర్ కాలేజ్ టుమారో. మీరు అంటారు, డాడీ మా కాలేజ్కా రేపా? వై? ఐ వాంట్ టు మీట్ ప్రిన్సిపల్. ఎందుకు డాడీ? ఏం లేదురా, ఐ వాంట్ టు కమ్ అండ్ టాక్. వాట్ టైం? టుమారో 11 o'clock ఐ విల్ కమ్. మీరేమంటారు? డాడీ డోంట్ కమ్ 11 o'clock, కమ్ ఎట్ 3 o'clock. వై? 3 to 4 is the time the principal meets the parents. If you come in the morning, no, principal doesn't meet. అలా ఒక ప్రిన్సిపల్ గారికి పేరెంట్స్ మీటింగ్ టైం ఉంటుందా ఉండదా కాలేజ్లో? ఎస్ ఆర్ నో? యూ హ్యావ్ వన్ ఈఎన్టీ డాక్టర్ ఇన్ కాకినాడ, వాళ్ళకు ఒక క్లినిక్లో టైం ఉంటుందా? ఫ్రమ్ 10 to 1 o'clock. విజిటింగ్ అవర్స్ ఈవినింగ్ 6 o'clock to 8 o'clock. ఉంటుందా ఉండదా? కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టర్, యూ వాంట్ టు మీట్ ఎనీ డే, ఎనీ టైమ్, కెన్ యూ గో అండ్ మీట్ హిమ్? నో నా అంటే ఎవ్రీ మండే ఫ్రమ్ 7 to 9 o'clock in the morning you need to take appointment. That's when the collector will meet. జనాన్ని కలుస్తారు. అలా కలెక్టర్ కానీ సీఎం కానీ ఎనీ బిగ్ పర్సన్ దే హ్యావ్ సమ్ విజిటింగ్ అవర్స్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో యార్? ఎందుకు అలా టైం పెట్టుకుంటారు? ఎందుకంటే ప్రిన్సిపల్ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ డాడీ వెళ్తాడు, హీ విల్ డిస్టర్బ్ హిస్ వర్క్, దెన్ వీళ్ళ అమ్మాయి వెళ్తుంది, వాళ్ళ అత్త పోతుంది, వీళ్ళ మామ పోతుంది. అలా పీపుల్ కీప్ ఆన్ బార్జింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్స్ క్యాబిన్. కెన్ యూ ఫోకస్ ఆన్ హిస్ వర్క్? హీ కెనాట్ నో. అందుకే వాట్ దే డూ, దే హ్యావ్ సమ్ విజిటింగ్ అవర్స్. అంటే ఏంటి? మధ్యాహ్నం 3 to 4 o'clock. Till the time the principal is focusing on his academics, about lesson plan, about examination, which lecturer what is covering, and he is doing all that. So 3 to 4 o'clock he'll push everything out and say, yes sir, tell me sir, your son sir, okay sir, I will do sir, your daughter sir, doing well sir, yes sir, no, correct or not? So he is able to focus now. Ala emaitadi? Ippudu
First day, second day, when it is not there, no, every parent will go. But one new principal had come. He has got some time 3 to 4 o'clock. ఏమైంది తెలుసా? First day, many people will go. ఆ సెక్యూరిటీ వాళ్ళు ప్రిన్సిపల్స్ పి అంటాడు, సార్ ఈ కొత్త ప్రిన్సిపల్ గారు మధ్యాహ్నం 3 to 4 o'clock only will meet the parents. That time only should come. People will protest. People will shout. People will be agitating. People will shout. He says, sir, 3 to 4 o'clock only you need to come. Before that you can't. Once they tell, people will go. Second time they'll come 3 to 4 o'clock. Then what will happen? Next week, me mother, next week, me mama want to go and meet principal. What will a father tell you? Hey, kotta principal, koncham loose. Only 3 o'clock you should go. If you go in the morning, he won't meet only. అలా మొత్తం కాలేజ్ తెలిస్తే every parent will automatically will come at 3 to 4 o'clock. Yes or no? Yes or no? Initially problem. అలాగా మన brain is doing some important work. I'm studying. I'm doing my engineering. I'm doing my graduation. I'm doing something very important. Now these thoughts are like visitors. They keep coming. And if they keep coming and they're barging into it, they disturb. Suddenly you have some disturbance. No? You have mobile there. You're reading there. One notification. Tuck వస్తుంది. Message. Open చేస్తారు. Mind ఎక్కడికో పోద్ది. You're reading now. Tuck one more notification. Mind will go. Now you're reading now. Again somebody will call up. Disturbance, no. So what you should do, you have that time, no. Then what will happen? You know, any thought, they will know that if I have to go, I have to go only 10:45 to 11 o'clock. Ala, first day, second day, third day. 1 week pattudi, dan tarvata, every thought will know. Then what will happen is, you know, ee method had been following for last 5 years. Ee method follow chesthe emaidasa. After some time, no, when I'm actually doing some work, no thought will come, because they know even if I go also, this fellow will not think only. And night 10:45 I sit and I introspect. Ee roju morning nunchi evening varaku em chesanu, what did I do right? I repeat, what did I do wrong? I try to change. Ala koncham na life koncham marchukuntu pote, day by day, week by week, month by month, I keep changing my life. Then what will happen? I'll become a winner. And that's what's called Kaizen. Kaizen means in Japanese law, continuous improvement technique. So that's what I had been following, and you'll come to thoughtlessness state. So anybody, people not knowing this, they go to Himalayas, they go to Kashi, they go to Mount Everest and they do Japam. You don't have to do. You can be a normal human being. You can be here in the college. You can go to office, you can go to college, but still you can be that rishi. You can be that saint. You can be that Muni, and you can be that thoughtless state. So that's what is very important. So ala cheskunte meeku ఆలోచనలు రావు. Number 2, are you able to get? Number 3, ఇందాక 2-3 సార్లు చెప్పింది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ తెలుసా? ఎప్పుడు చదువుకున్నా I will tell you something very interesting. ఏంటంటే, now when you read, how much time you think you should read at one stretch for good concentration? How much time? 3 hours ఓకేనా? How much time? 2 hours? ఒక్కసారి అంటే కూర్చుంటే how much time should I read at one stretch? What is the scientific time? Anyone knows? How much? 1 hour? Not really. Come down. Cricket match, 5-day test match. We don't have the patience. Then came 1-day match. Now today, Asia Cup, how many overs match beta? 20 overs. Lalit Modi, when he designed the 2020 concept in India, he said he went by the psychology. Oka manishi concentration can be there maximum for 20 minutes. What is this? 20 అంటే ఈ రోజు. ఒకప్పుడు మీరు చెప్పింది కరెక్టే. When we were children 1 hour. Today this young people you can have 20 minutes. అందుకే IPL very hit too. 2020 matches are very hit too, but 1-day matches, some of us may see, some of us may not see. 5-day test match, nobody will sit in front of television. Nobody goes to stadium and watches cricket for 5 days. అందుగురించే మనుషుల కాన్సంట్రేషన్ తగ్గింది కాబట్టి we got only 20 minutes of time. So ఏం చేయండి సార్, you need to put one timetable. Now 9 o'clock to 9:20 I will read. So you should read. నార్మల్ ఏం చేస్తాను సార్, when you open the book and read, first of all, when you put the timetable, 20 minutes you should put timetable and read 9 to 9:20. Okay, అయితే ఏమవుతుంది, you still have, you are reading
5 minutes అయిందా, 7 minutes అయిందా, సమ్ టైమ్ యూ గెట్ స్ట్రక్ అట్ ద ఫస్ట్ పేజ్ ఓన్లీ. ఎంతమందికి అనిపిస్తుంది సార్ చదువుకుంటే కొన్నిసార్లు మన ఐస్ ముందుకెళ్ళవు, బ్రెయిన్ ముందుకెళ్ళదు. ఐ కీప్ ఆన్ స్టేరింగ్ అట్ ద పేజ్, అక్కడే ఉంటుంది సార్, పేజే తిప్పను. ఎంతమందికి అనిపిస్తుంది అలాగా? అనిపిస్తుంది కదా. ఏమవుతుంది బెటా మీకు చెప్పాలా ఏంటంటే, యు ఆర్ టెలింగ్ ద బ్రెయిన్ టు రీడ్ 20 minutes. హౌ మచ్ టు రీడ్ యూ డి నాట్ టెల్ ద బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ టెలింగ్ విరాట్ కోహ్లీ go and bat for 20 overs. He is standing there, టుక్కు డాట్ బాల్. మీరు రే 148 runs రా ఏమంటాడు? ముందు చెప్పాలి కదరా నాకు. నువ్వు గో అండ్ ప్లే అన్నావు, ఆడుతున్నా అంతే కదా. ఇప్పుడు ఏం తెలుసా, యూ డింట్ గివ్ దమ్ ద టార్గెట్, రైట్? యూ డింట్ గివ్ టార్గెట్ హౌ మనీ runs to be scored in 20 overs. Only when you know you need to score 199 runs in 20 overs, then you know in 1 hour how much should I score. అంటే ఒక 6 ఒక 4 రన్ రేట్ 89 మెయింటైన్ చేయాలి. ఐ ఓన్లీ రిక్వైర్ 148 runs అనుకోండి పాకిస్తాన్ తోటి. ఐ నీడ్ టు ఓన్లీ స్కోర్ 6 to 7 runs per over. యూ నో దట్, రైట్? సో అలాగా ఏం చేయండి అంటే, మీ ప్రాబ్లం ఏంటి? యు ఆర్ టెలింగ్ ద బ్రెయిన్ టు రీడ్, బట్ నెవర్ యు ఆర్ గివింగ్ ఏ టార్గెట్ టు ద బ్రెయిన్. అది మన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ స్టడీస్. సో ఏం చేయండి, నెక్స్ట్ స్టెప్ యు వాంట్ రీడ్ ఫర్ 20 minutes, నో టెల్ ద బ్రెయిన్ టైమ్ ఈస్ 9 o'clock now, till 9:20 I want to read ఈ 3 pages. దీంట్లో ఉన్న 2 questions I want to read. So what you do, put the target and read, and you sit. And once you sit 8 minutes అయింది, you are still on the first page, then you can shout, you can ask brain why are you not reading? అదేమంటారు, I will read రా అని, it will automatically open the next page. మీరేమంటారు, బ్రెయిన్ రీడ్ 20 minutes. అదేం చేస్తుంది, ఫస్ట్ పేజ్లో ఆగిపోయింది. మీకు ఒళ్ళు మాట అంటారు, ఏ బ్రెయిన్ వై ఆర్ నాట్ రీడింగ్. అదేమంటారు, ఏ చదువుతున్నా కదా, ఏమి చదువుతున్నా కదా. బికాస్ యూ టోల్డ్ టు రీడ్, బ్రెయిన్ ఇస్ టెలింగ్ ఐఎమ్ రీడింగ్. యూ నీడ్ గివ్ టార్గెట్, నో. అందుగురించి పుట్ ద టార్గెట్ 20 minutesలో 3 pages 2 questions should remember. Then brain will automatically increase the speed. That means what? Listen, very important. ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, మనకున్న టైం, ఓకే, మనకున్న పని అంట, మనకున్న టైంని బట్టి ఇట్ విల్ ఇంక్రీజ్ ద డిక్రీజ్. నో లిసన్ గైస్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ 2-3 things, if you follow, the way you read will automatically change. Now you have come to impact class. ఎంత మంచోళ్ళైనారు అంటే, మీ లావ్ పెరిగిందా, వెయిట్ పెరిగిందా, హైట్ పెరిగిందా, nobody can measure, but you can show the difference in your marks when you go back to your college, that I have gone to impact class. ఏంటి నెంబర్ 1, listen, ఏంటంటే మనకున్న పని, the work will increase or decrease depending upon the time at our disposal. Imagine babu, today I am here in, you know what, I am here, I want to go to the airport అనుకోండి, and airport is 30 kilometers అనుకోండి. Now I know time is 12 o'clock, by 1 o'clock I should go. ఉందనుకున్న టైము, I can actually plan my journey now. Should I increase my speed, should I go slow? అంటే ఏంటి, ఇమాజిన్ నౌ, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా, డిస్టెన్స్ 30 kilometers, I got 3 hours of time. ఏం చేస్తా, స్లోగా స్టార్ట్ అవుతా. I go to one tea shop, I'll stop there, 1 water bottle తాగేస్తా, I'll have 1 cup of tea, then I'll go further. Then అక్కడ I see ఒక బైక్ ఒక ఆటో యాక్సిడెంట్ అయిందా, నేను కార్ ఆపుతా, ఎవరిది తప్పు, ఎవరు చేసారు యాక్సిడెంట్ చూస్తా. ఇంకొంచెం ముందు పోయినా సుస్సు వస్తుందా, I'll stop and go for సుస్సు. ఇంకొంచెం ముందు పోయినా somebody else is going for సుస్సు, I'll stop my car and see how he's going for సుస్సు. Because you have got 3 hours to go to airport, so there's no problem at all. But imagine now you got only 45 minutes to go to the airport. How much? You need to cover 30 kilometers distance now. Now you are in the car, you are zooming in the car, you are feeling very thirsty, you can see a water bottle there, tea shop you want to have, but you say no, I can't reach airport if I stop there. And further you say one accident, will you stop there? No. And you feel like susu going to toilet, will you stop there? And zoom, you will man your way and you will reach airport exactly in 45 minutes. And then manakunna pani, manakunna time ni batti you will increase that decrease. So ఇప్పుడు ఏంటంటే, when you have 1 hour time, when you have 1 day full time, we do very slow, when you read very slow. But when you say I want to read in 20 minutes,
3 pages. Once you put the target, brain knows, should I increase the speed, should I decrease speed? Automatically will know. So 20 minutes, అంటే ఏంటి, it will increase and automatically you will be able to concentrate. So brain will not entertain any new thoughts because you know you have only 20 minutes of time. There's no time for me to think anything else because you need to cover those 3 pages. Problem ఉండదు. Number 1, understood now? How much time, Babu? 20 minutes at one time. Second, after reading what we should do, as Yandamuri sir said, what you should do, you must do something called what? Revision. Memory ante we got 3 parts. Number 1 is called reception. అంటే విన్నది మనం బ్రెయిన్లో తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. నెంబర్ 2 స్టోరేజ్, బ్రెయిన్లో పెట్టుకోవాలి. మూడవది ఫ్రమ్ బ్రెయిన్ నుంచి యూ షుడ్ రీకాల్. ఓకే, సో మెమరీ హస్ గాట్ 3 parts. ఒకటి తీసుకోవడం, 2 పెట్టుకోవడం, మూడవది మళ్ళీ తీయడం బయటికి. అంటే ఏంటి, క్లాస్లో వింటున్నాం, సో యూఆర్ రిసీవింగ్, బ్రెయిన్లో పెట్టుకుంటున్నాం. ఎగ్జామ్కి వెళ్ళి ఫ్రమ్ బ్రెయిన్ అగైన్ టేకింగ్ అవుట్ అండ్ పుట్టింగ్ ఇట్ బ్యాక్ ఆన్ ద పేపర్. సో రిసెప్షన్, స్టోరేజ్ అండ్ రికాల్, ఇవి 3 parts అండి. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమంటే రిసెప్షన్ అండ్ థర్డ్ వన్ ఇస్ వాట్, రీకాల్. సో రిసెప్షన్కి యూ షుడ్ హ్యావ్ గుడ్ కాన్సన్ట్రేషన్. హౌ? జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. నెంబర్ 3 ఏమంటే హౌ టు డూ రీకాలింగ్. మనము చదివే ప్రాక్టీస్ చేస్తాము, రీకాలింగ్ ప్రాక్టీస్ చేయము. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్, వెన్ యూ సిట్ అండ్ రీడ్ ఫర్ 20 minutes చదివినాం అనుకోండి, ఆఫ్టర్ రీడింగ్ 20 minutes నో వాట్ యూ డూ, టేక్ ఎ బ్రేక్. హౌ మచ్ టైమ్? యూ మస్ట్ టేక్ ఎ బ్రేక్ ఫర్ 5 minutes. సో కీప్ ద బుక్ డౌన్. Keep the book down. Go to washroom. Now time for you to go to washroom. And then come out. Have a glass of water. Say hi, hello to your mom. Walk in the garden. And then when you come back and sit in the chair, what I expect you to do is, don't open the book. Sit in the chair. Can you keep your mouth shut? Hello? You're discussing about concentration, okay? Who is talking there? So I'm sitting here. My book is down. Close your eyes now. Imagine you are in the examination hall. Imagine you got the question paper. Imagine what you read before you went to washroom. No, that question only has come. So you have the answer book in your hand. Try to recollect the answer. What did I read before I went to washroom? Newton's laws of motion. First law. Everybody continues to be the state of rest, uniform motion, unless acted by external force. Second law, I don't know. Third law, for every action there is an equal and opposite reaction. Now, E formula, ravatla, either ravatla. So when you cross verify, you know what you know. You also know what you don't know. Telisindi kada? Appudu em cheyandi. Now bend down, pick up the book, and just imagine now. Open chesinapudu, what you do when you open the book na? So what you read before you went to washroom, no, Newton's first law of motion, ఇది వచ్చింది. సెకండ్ లా, ఓ F is equal to ma, ఓకే, దిస్ వచ్చేసింది, ఈ ఫార్ములా, ఓకే, ఇది ఓకే. అండ్ వాట్ యు డూ, కీప్ ద బుక్ డౌన్ అండ్ దెన్ రికలెక్ట్ ద హోల్ ఆన్సర్. అలా చేసేస్తే యూ విల్ నాట్ గో రాంగ్ ఎట్ ఆల్. ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం బాబు, యూ ఓన్లీ రికాల్ వాట్ యూ లెర్న్డ్, రైట్? అండ్ యూ థింక్ వెన్ యూ రీడ్, నో, నాకు మొత్తం ఆన్సర్ వచ్చింది. ఓన్లీ వెన్ యూ గో టు ఎగ్జామ్ హాల్, దట్స్ వెన్ యూ థింక్, ఓ ఈ ఆన్సర్ నాకు రావట్లేదు. అదే కనుక ముందే ఇఫ్ ఐ డూ, సో ఐ నో వేర్ ఐ రిమెంబర్డ్ ప్రాపర్లీ, వేర్ ఐ డి నాట్ రిమెంబర్, విచ్ డి నాట్ గెట్ రిజిస్టర్డ్. అండ్ వెన్ ఐ ఓపెన్ ద బుక్, వెన్ ఐ రీవెరిఫై, అండ్ ఐ మేకింగ్ షూర్ విచ్ ఎవర్ వాజ్ వీక్, విచ్ ఎవర్ వాజ్ లిటిల్ లూజ్, అండ్ దట్ కనెక్షన్ విల్ బికమ్ స్ట్రాంగర్. సో నౌ యూ నో దట్ యూ నో ద ఆన్సర్. ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, అదే వచ్చింది క్వశ్చన్, ఆరామ్సే ఆల్రెడీ యూ రికాల్డ్ వెన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్, రైట్? యూ నీడ్ టు రికాల్ ద సేమ్ థింగ్ అండ్ రైట్ ఆన్ ద ఆన్సర్ బుక్. సో మెమరీ విల్ బి 100% ఫుల్. సో దట్స్ వాట్ యూ నీడ్ టు డూ. నెంబర్ 2 అండ్ నెంబర్ 3, ఎప్పుడు చదువుకుంటున్నా కాన్సన్ట్రేషన్ ఉండాలంటే, డోంట్ కీప్ ఆల్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద సైకాలజీ బికాస్ ఐఎమ్ ఏ మైండ్ రీడర్. Means I understand what the brain is. So don't keep all the books on the chair. ఎందుకు మీరు ఇంజనీరింగ్లో, డిగ్రీలో అన్ని బుక్స్ పెట్టేస్తే, when you sit and say I am going to read so many books, ఏమంటుంది సార్ బ్రెయిన్, ఏమరా ఇది బుక్సా, నేనా చదవాలనా, scared, it won't read. Imagine man, if you go home, అమ్మ ప్లేట్లో ఒక ఇంత పెద్ద ప్లేట్లో ఇంత అన్నం పెట్టింది, ఇన్ని కూరలు వేసింది, ఓకే, వేసేసి మొత్తం తినరా, మీరేమంటారు, మమ్మీ నేనా, ఏ నాకొద్దు అంటామానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, యూ గో హోమ్
అండ్ చూసే అమ్మ అంటది అన్నం పెట్టినా మమ్మే మూడు లేదు ఈరోజు ఆకలేదు. అమ్మ ఏమంటది రోయ్ వేడివేడి అన్నం పప్పు నెయ్యిరా, కొంచెం పప్పు టమాటో నెయ్యి కొంచెం తినిపిస్తా. ఇంత పెట్టిందా అమ్మ సరే అయిపోయిందా 2 ముద్దలు. అమ్మంటది అరే బెండకాయ ఫ్రై రా నీకు ఇష్టం కదా, ఇంకా 2 ముద్దలు. అయిపోయిందా అరే చారుతో తినరా. అరే నేను చెప్పడం మర్చిపోయినా పక్కింటి ఆంటీ కొత్తగా మ్యాంగో పచ్చడి పెట్టిందంట, నేను ఇది పంపించిందా 1 ముద్ద. అయిపోయిందా అరే కొంచెం పెరుగు 1 ముద్దరా చల్లగా ఉంటుంది. అయిపోయినాక అని కూర్చున్నామా, ఇక మళ్ళీ అమ్మ లోపల పోతే కిచెన్లోకి షిల్ బ్రింగ్ 2 బనానాస్ అంటది. అరే చెడిపోతేరా తినరా అంటే అమ్మకి ఇది ఒక డస్ట్బిన్నా లేదా? అలా కొంచెం కొంచెం విల్ షీ మేక్ యూ ఫీడ్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో. అలాగే మనము ఏం తెలుసా, మనము వీఆర్ లైక్ ద మదర్, brain is like the small baby. When you tell a baby, so many books to read, brain will be scared. So నేను చెప్తున్నా సింపుల్ రూల్ యూ షుడ్ ఫాలో. యూ వాంట్ కాన్సన్ట్రేషన్, అన్ని బుక్స్ పెట్టండి షెల్ఫ్లో. యూ టెల్ ద బ్రెయిన్ టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ మై టైమ్ బిందాస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్. ఏంటి ఓన్లీ ఐ విల్ రీడ్ ఫిజిక్స్. Brain is very happy. Half an hour అయినా only half an hour. What do? You open the book and read. అయిపోయిందా, keep the book in the shelf. And then what do? Just walk. La 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 la. Just go and play and then come back and say, brain will do half an hour mathematics. అదేమంటారు సార్ రే ఇందాక ఫిజిక్స్ అన్నో ఇప్పుడు మ్యాథ్స్ హాఫ్ అన్ అవర్. సరే సరే ఓపెన్ చేసినామా, యూ రీడ్ మ్యాథమెటిక్స్ నో, యూ కీప్ ద బుక్ డౌన్ అండ్ దెన్ వాట్ లా 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 యూ జస్ట్ గో అండ్ డాన్స్ నో. అగైన్ యూ టెల్ బ్రెయిన్ ఓన్లీ 20 minutes ఐ రీడ్ ఇంగ్లీష్. అదంటది ఓయ్ ఇందాక ఫిజిక్స్ అన్నో మ్యాథ్స్ అన్నో ఇప్పుడు ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ నో 20 minutes నో. అండ్ దెన్ వాట్ ఓపెన్ ద బుక్ అండ్ రీడ్. అలా వెన్ యూ బ్రేక్ ఎనీ టాస్క్ ఇన్ టు స్మాల్ బ్రెయిన్ విల్ బి ఎక్సైటెడ్ టు రీడ్. లైక్ దట్ యూ కెన్ ఫూల్ యువర్ బ్రెయిన్. అర్థమవుతుందా? ఐ వాంట్ టు go from here to Vijayawada, I will jump. Are we Hanuman or what? So people have told, right, a journey of 1,000 miles begins with a single step. So break that big thing into small targets. So eppudu kuda study table paina em books undodu, anni books shelf lo. Only I am reading Telugu book kada, Telugu book, work book and class notes, homework and then exam notebook and then geometry box, pen, pencil ante. Only 20 నిమిషాలు అంతవరకే. So brain only will see one book, it gets excited and it reads and then keep the book, take 5 minutes of break, then tell the brain now this time only 20 minutes. Ala if you read you'll be perfect. And the last concept for the day ఏంటంటే, మీరు ఎంతమంది కనిపిస్తుందండి నా కాలేజ్లో అన్నిట్లో మంచి మార్కులు వస్తాయి, ఏదో ఒక సబ్జెక్టు నాకు ఐ డోంట్ గెట్ గుడ్ మార్క్స్. హౌ మెనీ గట్ ద ప్రాబ్లం? ఒక సబ్జెక్టు వీక్నెస్ ఎంతమందికి ఉందండి? ఓ చాలా మందికి ఉందండి. ఎవ్రీబడి ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ సోషల్. స్కూల్లో కూడా అన్నిట్లో 95. బికాస్ ఆఫ్ సోషల్ యువర్ ర్యాంక్ హెస్ కమ్ డౌన్. ఎస్ ఆర్ నో? అలా మనకు ఉండదండి. వినండి, హౌ దిస్ అకాడమిక్ కరికులం ఈస్ గివెన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, because no one has taught you this method, now listen to me very carefully. Whether you want to become microbiology specialist, you want to become rocket expert, you want to become ENT specialist, you want to become a pilot, doesn't matter. Journey will begin from where? It will begins with learning what? Telugu, English, Hindi, math, social science. Meer antaru, sir, I want to become doctor, why should I learn mathematics? You may become doctor later, but right now these are the 6 books you need to learn. You need to have the basic knowledge. Tamalapakula amme avva, rickshaw tokke uncle kuda you need to know mathematics. So basically there is some reason why our teachers have put so many subjects. So you need to learn. And when you come to intermediate, you like MPC, go to MPC. I like BPC, go to BPC. I like commerce, go there. I like history, go to HEC. Now when you come to engineering, should I go to civil engineering, automobile, mechanical, computer science, ECE, EEE? You can go there. From there you want to do now MTech. Furthermore, specialization. You want to do PhD, you do very little. Ante enti peddaga ayya koddi small dan paina you do more and more research. But when you are at the bottom, the pyramid will be very very high. So నేనేమంటున్నా, 10th లో, ఇంటర్ లో, డిగ్రీలో రావాలి మాట్లాడంటే మీకు అన్ని సబ్జెక్ట్స్ బాగుండాలి. ఎందుకు ఒక సబ్జెక్ట్ వీక్ ఉంటుంది? న్యాచురల్గా ఎవరికో ఒకరికి ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండదమ్మా, క్వైట్ న్యాచురల్.
కానీ దానికంటే ఎక్కువ ఒక సైకాలజికల్ రీజన్. ఎలా అంటే, ఇమాజిన్ యూ డోంట్ లైక్ మ్యాథమెటిక్స్, ట్రై టు చెక్. ఐ ట్రై టు ఫైండ్ అవుట్, రిసర్చ్ సో మెనీ చిల్డ్రన్ ఇన్ ఇండియా. ఎలా అంటే, one math sir had come newly to the school and you both were talking. The sir said, hey, why are you talking? You said, sir, I am not talking, that girl only. No, I saw you talking, keep your mouth shut. He shouted. మీకేమంటే math sir అంటే కోపం వచ్చింది, because you didn't do mistake. He shouted and you say, math sir, I hate you. I hate you so much that never ever I will open the math book, because you hate math sir for some reason, and you stop reading mathematics. First is that problem, that's the biggest problem, number one. Okay, number two, there's a problem. What will happen, okay, imagine tomorrow maths exam undi, Monday, Friday evening ఏం చెప్పాడు మీ డాడీ, అరే మనకు రాజమండ్రిలో ఒక ఆంటీ కూతురిది పెళ్ళి ఉంది. మీరు అంటారు, డాడీ మండే మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. డాడీ అంటాడు, నో టుమారో విల్ కమ్ బ్యాక్, యూ కెన్ రీడ్. మీరు వెళ్ళారు, ఏదో కారణం డాడీ గాట్ స్ట్రక్ ఇన్ రాజమండ్రి, and only Sunday late night you came from Rajamandri to Kakinada. You came and slept. Monday chadukoledu, for some reason you got less marks in exam anukundam. That could be one reason. Or for some reason, okay, mathematics that day paper was less, paper was very tough, you didn't get good marks. Appudu miss emantadi, when she gives paper no antadi, are you are very weak in mathematics, progress card iskunda. Madam, correct only. So you go back home and give the progress card to Amma. Amma will say, అన్నిట్లో గుడ్, మ్యాథ్స్లో ఓన్లీ 45, యు ఆర్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. మీరేమంటారు సార్? అవును మమ్మే, అయిపోయి, అవును మమ్మే, మా మేడం కూడా చెప్పింది ఐఎమ్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. దెన్ నెక్స్ట్ డే మీ తాత విల్ కాల్ అప్ అండ్ సేస్, ఏం రా అన్నిట్లో మంచి వచ్చిన మార్కులు మ్యాథ్స్లో వీక్ అంట. అవును తాత, మా మేడం చెప్పింది, అమ్మ చెప్పింది, కూడా చెప్పినాం. ఓకే, ఈవినింగ్ డాడీ విల్ కమ్ అండ్ డాడీ విల్ సే, ఏంటి మ్యాథ్స్లో వీక్ అంట? అవును వీక్ అంట, అంతా చెప్పారు. నెక్స్ట్ డే యూ గో టు అసెంబ్లీనో, యువర్ ఫ్రెండ్ విల్ టెల్, అరే నువ్వు మ్యాథ్స్లో వీకు. అవునరా వీకు. అలా 10 మంది నువ్వు వీకు 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 అంటే, యూ హ్యావ్ గాట్ దట్ ఇంప్రెషన్. నో, నెక్స్ట్ టైం మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చిందా మీరే అంటారు, అరే మ్యాథ్స్లో ఎట్లయినా వీకేరా, చెప్పింది మేడం, సో ఇన్ ఎనీ కేస్ ఐ విల్ నాట్ పాస్. అంటే యూ లివ్ బై ఎ కాన్సెప్ట్ విచ్ హెస్ బీన్ ఫెడ్ టు యూ సైకాలజికలీ. ఇట్ ఈస్ బీన్ ప్రూవెన్. ఒక కురూపిగా ఉన్న ఒక అమ్మాయిని నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే, షీ ఫీల్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉన్న పర్సన్ని యు ఆర్ లుకింగ్ అగ్లీ అంటే, దట్ ఫీలింగ్ విల్ బి దేర్. అలా క్వైట్ సమ్ టైమ్స్ దే డూ కండిషనింగ్. దాని తర్వాత ఏమైతుంది సార్, యు లివ్ బై దట్ కండిషనింగ్. సో నేనేం చెప్తున్నా అంటే, యూ హ్యావ్ సమ్ రీజన్ వై యూ గాట్. సో ఏం చేయాలి? ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ అనెక్డోట్ ఆఫ్ ఎ స్వామీజీ, దెన్ ఐ విల్ క్లోజ్. ఒక స్వామీజీ ఉండేవాడంట ఒక మౌంటైన్ పైన. మౌంటైన్ కింద 20-30 villages are there. He used to give once in a while pravachanalu. One day, all sarpanches came to Swamiji. They said, Swamiji, మా ఊరికి రాక మీరు చాలా రోజులు అవుతుంది, మీరు రాక మీ ప్రవచనం వినక ఊర్లో యంగ్ పీపుల్ సిగరెట్ తాగుతున్నారు, డ్రింక్ చేస్తున్నారు, పేకట్ ఆడుతున్నారు, మొబైల్లో సర్ఫింగ్ చేస్తున్నారు, అన్ని చెడ్డ అలవాట్లు. స్వామీజీ మీరు వచ్చి మా అందరికీ మంచి మాటలు చెప్పాలి, స్పెషల్ యూత్కి. స్వామీజీ అన్నాడు, వస్తారా అని. సో ఫస్ట్ డే స్వామీజీ ఫ్రమ్ ద మౌంటైన్, ఈ కేమ్ డౌన్, హీ వెంట్ టు వన్ విలేజ్. ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు, అందరు వచ్చినారు. స్వామీజీ చెప్పిండు, అరే మొబైల్ చూడొద్దురా. స్వామీజీ ఎస్. రే సిగరెట్ తాగొద్దురా. స్వామీజీ ఎస్. రే పాన్ తినొద్దురా. స్వామీజీ ఎస్. రే డ్రగ్స్కి అలవాటు పడొద్దురా. స్వామీజీ ఎస్. అరే మందు కొట్టొద్దురా. స్వామీజీ ఎస్. చదువుకోవాలరా. అలా చెప్పిండు. అందరు గుడ్ అన్నారు. అయిపోయింది. సాయంత్రం పూట ఆ ఊరి సర్పంచ్ ఉంటాడు కదా, ఊరి హెడ్ వచ్చాన్నాడు స్వామీజీతోటి. స్వామీజీ గారు, నైట్ ఇక్కడే ఉంటారు కదా మీరు, మా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఈరోజు మా ఇంటికి రావాలి భోజనానికి. స్వామీజీ ఏమన్నాడు, వస్తలే. సో దిస్ సర్పంచ్ వెంట్ టు హిస్ వైఫ్ అండ్ టోల్డ్, టుడే స్వామీజీ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ డిన్నర్, వండి పెట్టు. వండుతా. ఏమంటావు? చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, అండ్ దెన్ ఐ విల్ మేక్ మటన్ కర్రీ. ఆయన అన్నాడు, నీకు బుద్ధుందా? స్వామీజీ చికెన్ మటన్ ఫిష్ తింటాడా? కూరగాయలు ఉండవు. వంటలేండి. షీ మేడ్ 10 రకాల కూరగాయలండి. స్వామీజీ వచ్చింటే సాయంత్రం చేయగడకుండా కూర్చున్నాడు. షీ పుట్ 1 అరిటాకు, దాంట్లో షీ పుట్ 1 పప్పు టమాటో కూర.
సొరకాయ కూర, బీరకాయ కూర, దొండకాయ కూర, అండ్ దెన్ బెండకాయ కూర, షిప్పుట్టు వంకాయ కూర, షిప్పుట్టు టమాటా పచ్చడి. అన్నీ చూసి ఉండి స్వామీజీ, అన్ని ఇష్టం స్వామీజీకి, కానీ వంకాయ కూర ఉంది కదా స్వామీజీకి ఇష్టమేలా. ఈ డజన్ లేక వంకాయ కూర, ఇంతే ఉంది వంకాయ అనుకున్నాడు. ఎట్లా అట్లా ఒక ముద్ద దీంతో తింటే దాని తర్వాత హ్యాపీగా నాకు ఇష్టమైన పప్పు టమాటాతోటి, సొరకాయతోటి, బెండకాయ తినొచ్చు అని ఏం చేసాడు, ఫస్ట్ అన్నం పెట్టగానే ఆ వంకాయ లాక్కొని కలుపుకొని నోట్లో పెట్టుకోండు. అప్పుడు ఈ సర్పంచ్ భార్య కిచెన్ ఉంది కదా చూస్తుంది. ఫస్ట్ స్వామీజీ ఏం తింటుండు, వంకాయ. ఏమనుకుంది, స్వామీజీకి వంకాయ అంటే చాలా ఇష్టం. ఏం చేసింది, గిన్నె పట్టుకొచ్చింది, స్వామీజీ ఇంకొంచెం వంకాయ వేసుకోండి. స్వామి చూసిండు, ఓస్ని అబ్బా. బట్ స్వామీజీ నో, హీ కెనాట్ టెల్ యూ ఐ లైక్ వంకాయ, ఐ డోంట్ లైక్ వంకాయనా. ఈ సెడ్ థ్యాంక్ యూ అండ్ ఇంకొంచెం కలుపుకొని తింటున్నాడు. ఈ సర్పంచ్ భార్య చూస్తుంది, స్వామీజీ ఇంకా వంకాయతో తింటున్నాడు. అనుకుంది, స్వామీజీ మీకు వంకాయ అంత ఇష్టమా, 1/2 కిలో వంకాయ మీరు తిన్నాడు. మొత్తం గిన్నె బోధించేసింది. స్వామి చూసిండు, ఓస్ని అబ్బా. బట్ స్వామీజీనా, హీ కెనాట్ టెల్ యూ ఐ లైక్ దిస్, ఐ లైక్ దట్. కష్టపడి మొత్తం తినేసిండు. అమ్మా సుఖంగా ఉండు తల్లి, అన్నదాత సుఖీభవ అని హీ వెంట్ అండ్ స్లెప్ట్. నెక్స్ట్ డే స్వామీజీ వెంట్ టు నెక్స్ట్ విలేజ్. అయిపోయింది ప్రవచనం. సాయంత్రం ఆ సర్పంచ్ వచ్చిండు, స్వామీజీ నిన్న మీరు ఆ పక్క ఊర్లో సర్పంచ్ భోంచేసినట్టు కదా, ఈరోజు మా ఇంటికి రావాలా. స్వామీజీ అన్నాడు, వస్తారా. సో దిస్ సర్పంచ్ వెంట్ అండ్ టోల్డ్ హిస్ వైఫ్, ఏయ్ టుడే స్వామీజీ కమింగ్, మేక్ వంట. వండుతాండే, ఏమంటావు నీ మొహమండ, నిన్న స్వామీజీ పక్క ఊర్లో భోంచేసిండు. ఆ సర్పంచ్ భార్య మీ అక్కే కదా, మీ పెద్దమ్మ బిడ్డ, ఫోన్ చేయి, స్వామీజీకి ఏమి ఇష్టమా కనుక్కో, అదొండు. స్వామి ఫోన్ చేసింది అక్కకు, అక్క ఏం చేయాలమ్మా, ఫోన్ చేసి, అక్క స్వామీజీ మీ ఊరికి వస్తురా అక్క, నేనేం పెట్టాం అక్క. చెప్పింది, ఏ చెల్లెమ్మా ఏం వండు ఏమండపో, స్వామీజీకి వంకాయ చాలా ఇష్టం పో, వంకాయ వండు. ఆమె ఏం చేసింది, కాకినాడ వంకాయ, రాజమండ్రి వంకాయ, బెంగళూరు వంకాయ, వంకాయతో సాంబారు, వంకాయ ఆలు అండ్ వంకాయ పచ్చడి, అన్ని రకాల వంకాయలు చేసి పెట్టింది. ఇక స్వామీజీ వచ్చి కూర్చుంటే అరిటాకేసింది. ఇక్కడ వంకాయ పచ్చడి, వంకాయ బజ్జీ, వంకాయ ఆలు, వంకాయ టమాటా అనుకున్నాడు. వామ్మో, ఆ ఊర్లో పక్క ఊర్లో అట్లీస్ట్ భార్య మంచిగా ఉండే 10 కూరలు, ఇక్కడ ఉండి వంకాయ ఉంది కదా. బట్ స్వామీజీ నో, హీ కెనాట్ సే నో, సమ్హౌ ఎట్ లైక్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ నెక్స్ట్ 25 విలేజెస్. 1 month అయిపోయిందా, అలా అయిపోయాక 25th డే హీ కేమ్ బ్యాక్ టు హీజ్ ఆశ్రమ్. స్నానం చేసిండు. ఆశ్రమంలో మంగమ్మ ఉంటుంది, పని మనిషి, వంట మనిషి. స్వామీజీ వచ్చిండు కదా, అన్ని కూరలు ఉంటుంది. స్వామీజీ కూర్చున్నాడు, అరిటాకు వేసింది. ఇక్కడ బెండకాయ, బీరకాయ, సొరకాయ, పప్పు టమాటో అన్ని వండింది, అన్ని పెట్టింది. స్వామి చూసిండు, ఏ మంగమ్మ వంకాయ. అదేమి స్వామీజీ, వంకాయ మీకు ఇష్టం కదా, అది పాత మాటే మంగమ్మ, ఇప్పుడు వంకాయ లేకుండా ముద్ద దిగదా మంగమ్మ, వంకాయ వండుకొని రా అంటే ఏంటి. 1 month ఓకే వంకాయ తింటే స్వామీజీ కూడా వంకాయ ప్రేమలో పడ్డాడు లేదా, ఇదే చెప్పాడండి. ఓకే ఏంటి, తినగా వేము సాధనమున్న పనులు విశ్వదాభిరామ అంటే, నాకు ఇష్టం లేదు, ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉంటుంది. కాబట్టి వాట్ షుడ్ డూ, ఏదైనా సబ్జెక్టు ఇష్టం రాకపోతే ఈ డిసైడ్ చేసుకోండి, ఈ సెమిస్టర్లో ఏమన్నా కానీ రా, అన్ని పక్కన పెడతా, ఈ మ్యాథ్స్ వీక్ అంటారు కదా, దీని అంత చూస్తా, ఐ వాంట్ టు బి ఫస్ట్ ఇన్ మై క్లాస్ అని ఒక్కసారి గట్టిగా పెట్టుకొని చేయండి. ఒక్కసారి యూ గెట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్ నో, యూ ఆర్ బ్రోకెన్ ద షాకిల్స్ దట్ లిమిటింగ్ బిలీఫ్ హెస్ గోన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ టైం ఎనీబడి సేస్ యు ఆర్ వీక్ ఇన్ మ్యాథ్స్, ఎవడన్నాడు బే, ఎవడరా అన్నది, నేను మ్యాథ్స్లో వీకా, లాస్ట్ టైం ఫస్ట్ వచ్చిందా, అండ్ దట్ యువర్ బ్రోకెన్ నో. అలా చేసుకుంటే యుల్ బికమ్ వెరీ వెరీ గుడ్. దాంతోపాటు ఏంటంటే యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద మ్యాథ్స్ టీచర్. ఓకే, అండ్ ట్రై టు sit in the group of people who are very good in the subject. Automatically you will be able to do it very well, and follow these methods, you can really become very very good. So guys, I had been training children, adults on memory. I'm the World Memory Council for India's president. మీకు ఎప్పుడైనా గుర్తుకు రావాలా, ఏదైనా ప్రాబ్లం ఉందంటే you call me up. My name all of you know, squadron leader Jayasimha. You can type it on Google, Instagram, YouTube, Facebook. Others you can message me on my number 9866018989. You call this number, message my number, and మీకు చదువులో ప్రాబ్లం ఉంది 9866018989. I'll be more than happy to help you. I was an Air Force pilot. I left my job
I'm teaching people about brain, and you people how to become successful. The first litmus test for you is, can I be number one in my class? Do that well, okay? So thank you so much for listening to me very patiently, and I'm sure it has made all the difference. So first of all, give Gampa sir one big applause, to the entire Lions Club of Kakinada for giving this great opportunity. Thank you so much. Love you all. Bye bye. Over to Gampa sir. Thank you so much, sir. ఐ రిక్వెస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ హైలైట్. అమ్మ కొద్దిసేపు కూర్చోండి అమ్మ, వాళ్ళు రాని కూర్చోండి అమ్మా. ఈ అబ్బాయిలు ఎట్లాగో విన్నారు, అక్కడ కూడా సరిగ్గా ఎవరు వినట్లేదు, మాట్లాడుకుంటూనే ఉన్నారు. మీ ఇష్టమండి, అందరు వెళ్ళిపోకండి. వచ్చిన తర్వాత అందరికి భోజనం ఉందండి ఇక్కడ. తినలేదు ఆ జీవితంలో ఎప్పుడైనా ఒకరొకరు వెళ్ళరండి, 10 మంది వెళ్ళరండి. బాయ్స్ చెప్పాను, ఎంత చెప్పానండి, అందరు వెళ్ళిపోయారు. వెరీ బ్యాడ్. మరి ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మేము ఎప్పుడు పొందలేదండి. రికార్డ్ చేయకండి బాబు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ. ఎస్. సో జయసింహ గారు కొద్దిగా అర్జెంటుగా వెళ్ళేది ఉందండి. సో ఫ్రెండ్స్, నౌ